అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. గత లాస్ట్ వీడియోలో తిరుమలలో స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలనేది వీడియో రూపంలో చేయడం జరిగిందండి. ఇప్పుడు తిరుమల అంటే కొండపైన రూమ్స్ అంటే వసతి గదులు ఏ విధంగా తీసుకోవాలో, అదే విధంగా వసతి గదులు ఎలాగున్నాయో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పదండి మన వీడియోలోకి వెళ్దాం. స్వామివారి భక్తులు చాలామంది తిరుమలలో స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకుంటారండి. కానీ వసతి గదులు అనేది బుక్ చేసుకోరు. అక్కడికి వెళ్ళి చూద్దాంలే, తీసుకుందాంలే అనుకుంటారు. కానీ చాలా ఇబ్బంది పడతారండి. గత 10 సంవత్సరాల క్రితం అయితే కనుక మనం వెళ్ళగానే అక్కడ అకామిడేషన్ అనేది దొరికేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే అకామిడేషన్ అనేది దొరకడం చాలా కష్టమైపోయిందండి. ఎందుకంటే ఆన్లైన్లో అకామిడేషన్ అనేది బుక్ అయిపోతున్నాయి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెల 24వ తారీఖున సాయంత్రం 3 గంటలకు వసతి గది కోటాను 2 నెలలకు ముందుగా విడుదల చేస్తున్నారండి. కాబట్టి భక్తులు గమనించుకోగలరు. మేమైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నామండి. ఆ రిసిప్ట్ పట్టుకొని ఇక్కడ తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. ఆ కౌంటర్కి వెళ్ళి ఎవరి పేరు మీద అయితే మనం రూమ్ బుక్ చేసుకున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు పట్టుకొని ఆ కౌంటర్లో చూపించాలండి. ఆ కౌంటర్లో చూపిస్తే కనుక ఆ టికెట్ స్కాన్ చేస్తారండి. స్కాన్ చేసిన 10 నుంచి 20 నిమిషాల లోపు మన ఫోన్కి మెసేజ్ వస్తుందండి. మనకి ఏ రూమ్ అలర్ట్ చేశారనేది, ఆ రూమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన ఫోన్కి పంపిస్తారు. మేమైతే 1000 రూపాయల రూమ్స్ 2 బుక్ చేసుకున్నామండి. మాకైతే ఒక రూమ్ వచ్చి కౌస్తుభం వచ్చిందండి. ఈ కౌస్తుభం అనేది సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్ నడిస్తే కనుక ఈ కౌస్తుభం రూమ్ వస్తుందండి. మరొక రూమ్ వచ్చి మాతృశ్రీ వకులామాత విశ్రాంతి భవనం వచ్చిందండి. అది వచ్చి టెంపుల్ దగ్గర ఉంటుంది, కోనేరు పక్కన. ఇదైతే కొంచెం దూరం అండి. సిఆర్ఓ ఆఫీస్ అయితే దగ్గర. ఇప్పుడు ఆ రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. మరొక ముఖ్యమైన విషయం అండి, ఈ రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు పెళ్లి కాని జంటలకు ఈ రూమ్ ఇవ్వరండి. అదేవిధంగా సింగిల్ పర్సన్కి రూమ్ ఇవ్వరండి. అది గుర్తుపెట్టుకోండి. ఇలా మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ ఉంటుందండి. ఆ రిసెప్షన్ కౌంటర్లో మన యొక్క ఆధార్ కార్డు, అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకున్న రిసిప్ట్ ఇక్కడ చూపిస్తే కనుక వాళ్ళు కీస్ ఇస్తారండి. ఆ కీస్ పెట్టుకుని మనం రూమ్కి వెళ్ళిపోదాం పదండి. చెప్పుకోవాలంటే ఈ కౌస్తుభం రూమ్ అనేది చాలా వేస్ట్ అండి. 1000 రూపాయలకి ఈ రూమ్ తీసుకునే బదులు 100 రూపాయల రూము, 50 రూపాయల రూమ్ తీసుకుంటే బెస్ట్ అండి. నన్ను అడిగితే చాలామంది 1000 రూపాయల రూమ్ తీసుకుంటాం కదా, స్వామివారి ఆలయం దగ్గరగా ఉంటుంది, అదేవిధంగా అన్నప్రసాదం కేంద్రం కూడా దగ్గరగా ఉంటుంది అనుకుని చాలామంది తీసుకుంటారండి. పొరపాటున ఈ రూమ్ వచ్చిందంటే కనుక వాళ్ళ డబ్బులన్నీ కూడా ట్రావెలింగ్ అయిపోతాయండి. అంత దారుణంగా ఉంటుంది ఈ కౌస్తుభం రూము. 2 చిన్న చిన్న బెడ్స్, అలాగే 2 ప్లాస్టిక్ చైర్స్ ఇచ్చాడండి. ఇంక ఏమో ఉండవండి. చూడండి, ఈ రూము ఎందుకు వేస్ట్ అన్నానంటే, మా రిలేటివ్స్ 50 రూపాయల రూమ్ తీసుకున్నారండి. ఆ రూము చూసి ఈ రూమ్ చూడక్కర్లేదు. సేమ్ ఆ రూము ఈ రూమ్ ఒకేలా ఉంది, కానీ ఆ రూమ్ ఇంకా పెద్దదండి. 50 రూపాయల రూమ్ అన్నా సరే ఆ రూమ్ ఇంకా పెద్దదండి. ఈ రూమ్ అయితే కనుక మా దాంట్లో ఎవరికి నచ్చలేదండి. ఆ 50 రూపాయల రూమ్ చూసి అంత ఇదిగా ఉంది ఈ కౌస్తుభం రూము.
నెక్స్ట్ మాకు వచ్చిన మరొక రూమ్ వచ్చి శ్రీ వకులామాత విశ్రాంతి భవనం అండి. ఈ రూమ్ అద్భుతంగా ఉందండి. 1000 రూపాయలకి ద బెస్ట్ రూమ్ అనుకోవాలండి. అంత బాగుంది రూము. పదండి రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనం తీసుకున్న ఆన్లైన్ రిసిప్ట్ అదే విధంగా ఆధార్ కార్డ్స్ ఇక్కడ చూపిస్తే కనుక మనకి రూమ్స్ తీసిస్తారండి. ఇక్కడ లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. 2 సోఫా చైర్స్, అదే విధంగా 6x6 పెద్ద బెడ్, అదే విధంగా దివాన్ కాటు, 2 మామూలు చైర్స్ ఇచ్చారండి. చూడండి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను పదండి. ఈ రూమ్ అనేది స్వామివారి ఆలయానికి అదే విధంగా అన్నప్రసాదం కేంద్రానికి చాలా దగ్గరగా ఉంటుందండి. మరొక ముఖ్యమైన విషయం అండి, అదేమిటంటే మనం తలనీలాలు సమర్పించడానికి ఇందులో మనకి సదుపాయం లేదండి. ఈ విశ్రాంతి భవనం పక్కనే నందకం విశ్రాంతి భవనం ఉంటుందండి. అందులో అయితే మినీ కళ్యాణ కట్టు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవచ్చండి. భక్తులు గమనించగలరు. మరొక ముఖ్యమైన విషయం అండి, ఈ మాతృశ్రీ వకులామాత విశ్రాంతి భవనంలో అయితే గనక ఒకవేళ మన రూమ్స్ ఎక్కువ మంది జనాభా వస్తే గనక మనకి ఇక్కడ దిండ్లు, అలాగే చేపలు, దుప్పట్లు కూడా మనకి అద్దెకిస్తారండి. ఒక దిండు వచ్చి 5 రూపాయలు, ఒక దుప్పటి వచ్చి 10 రూపాయలు, ఒక చాప వచ్చి 10 రూపాయలు అండి. మనం ఒక రూమ్ లో వచ్చి ఇంచుమించు ఒక 10 మంది దాకా మనం అడ్జస్ట్ అవ్వచ్చండి ఈ రూమ్ లో. అంత బాగుంది రూము. పదండి. చూసారు కదండి ఈ రూమ్ ఎంత బాగుందో, వకులామాత విశ్రాంతి భవనము. అదే విధంగా 50 రూపాయల రూమ్ ఎలా ఉందో చూద్దామండి. ఈ 50 రూపాయల రూమ్ కావాలనుకుంటే గనక టీఆర్పీ కౌంటర్ ఎదురుగుండగా వసతి గది కౌంటర్ ఉంటుందండి. అక్కడ 2 ఆధార్ కార్డు పట్టుకుని 5 గంటలకల్లా అక్కడ లైన్ లో వెయిట్ చేస్తే గనక మనకి తప్పకుండా 50 రూపాయల రూమ్ దొరుకుతుందండి. చూసారా ఎలా ఉందో 50 రూపాయల రూమ్. ఇదే విధంగా ఉంటుందండి. ఇది వచ్చి మనకి స్వామివారి టెంపుల్ కి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి అని పేర్లు ఉంటాయండి వీటికి. మాకు వచ్చి గరుడాద్రి వచ్చిందండి. ఈ గరుడాద్రిలో రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. చూసారండి రూమ్ ఎంత బాగుందో. 2 బెడ్రూమ్స్, ఒక చిన్న హాలు, హాల్లోనే బాత్రూము, స్నానం చేసి గది ఇచ్చారండి. ఈ రూమ్ తీసుకున్నప్పుడు 50 రూపాయలతో పాటు అదనంగా 500 రూపాయలు మళ్ళీ పే చేయాలండి. ఆ 500 రూపాయలు అనేది మళ్ళీ మనం రూమ్ ఖాళీ చేసినప్పుడు మన అమౌంట్ మనకి రిటర్న్ ఇస్తారండి. తమ్నెల్లో పెట్టినట్టుగా 50 రూపాయల రూమ్ కి 1000 రూపాయల రూమ్ కి చిన్న డిఫరెన్స్ ఉందండి. అదేం కాదు, 50 రూపాయల రూమ్ అయితే స్వామివారి ఆలయం కొంచెం దూరంగా ఉంటుందండి. అలాగే 50 రూపాయల రూమ్ అయితే కనుక స్నానం చేయడానికి హాట్ వాటర్ ఉండదండి. అదే 1000 రూపాయల రూమ్ అయితే కనుక స్నానం చేయడానికి హాట్ వాటర్ ఉంటుంది. ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.